నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. శరీరం దృఢంగా ఉండాలి, ఎటు వంపితే అటు విల్లులా వంగాలి, ఆరోగ్యం మెరుగుపడాలి, వయసు పెరిగినా సరే చురుకుదనం తగ్గకూడదు. ఇలా మనిషికి ఎన్నో కోరికలు, వాటన్నిటికీ ఒకటే పరిష్కారం, అదే పిలాటెస్. సెలబ్రిటీల దగ్గర నుంచి సాధారణ యువత వరకు ప్రతి ఒక్కరూ ఈ పిలాటెస్ మీద మొగ్గు చూపుతున్నారు. అసలు ఈ వ్యాయామం ప్రత్యేకత ఏంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి అని ఎన్నో విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ దుర్గా గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం దుర్గా గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అసలు ఈ పిలాటిస్ అంటే ఏంటండి? పిలాటెస్ అనేటువంటిది జోసెఫ్ హెచ్ అని ఆయన 1880లోనే జర్మన్లో ఇన్వెన్షన్ చేశారు ఆయన. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన పిలాటెస్ కాదు, ఇది లాస్ట్ 100 years బట్టి ఉన్న పిలాటెస్. అండ్ ఎవ్రీ ఇయర్ గోవాలో పిలాటెస్ ఫెస్టివల్స్ అని చేస్తారు 1 yearకి ఒకసారి. యస్మిన్ కరాచీవాలా అని ఆవిడ చాలా పెద్ద పిలాటెస్ ట్రైనర్, సెలబ్రిటీస్ అందరూ చేసేది పిలాటెస్. సో ఇది అక్కడ ఫెస్టివల్ పెట్టి PP1 అని ఫెస్టివల్ పెట్టి టోటల్గా చాలామంది చేత ఉమెన్స్ అవనివ్వండి, మెన్స్ అవనివ్వండి, ఇద్దరు చాలా బాగా కండక్ట్ చేస్తుంది ఆవిడ. సో ఇవి 2 types ఆఫ్ పిలాటెస్ మనకి ఉంటాయి. పిలాటెస్ చేసేటప్పుడు మెషిన్ పిలాటెస్ ఉంటాయి, మ్యాట్ పిలాటెస్ ఉంటాయి. స్టూడియోస్లో అంటే మెషిన్ పిలాటెస్ మనం చేసుకుంటాం, బట్ మ్యాట్ పిలాటెస్ అనేటువంటి ఫ్లోర్ మీద చేసేవన్నీ కోర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అన్నీ మనకి మ్యాట్ పిలాటెస్ మీద చేస్తాం అన్నమాట. అది ఈ పిలాటెస్ తాలూకా మెయిన్ థీము అండ్ హిస్టరీ. పిలాటిస్లో ఎన్ని భంగిమలు ఉన్నాయి? టోటల్ పిలాటెస్లో 50 ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాటినే మనం అన్ని రకాలుగా చేసుకోవచ్చు. వాటిలో మనం రింగ్ ఉపయోగించవచ్చు, బాల్ ఉపయోగించవచ్చు, అండ్ బ్యాండ్ ఉపయోగించి మనం రకరకాలు ఆ 50ని మోడిఫికేషన్ చేసుకుంటూ రకరకాలుగా మనం 100 అయినా చేసుకోవచ్చు. టోటల్గా ఇన్వెన్షన్ చేసేవి మ్యాక్సిమం 50 to 55 ఉంటాయి. మనం మోడిఫికేషన్స్ చేసుకుని 100 వరకైనా వాటిని మనం చేసుకోవచ్చు. అవన్నీ పిలాటిస్ వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? పిలాటెస్ వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మ్యాక్సిమం స్ట్రెంథనింగ్ పెరుగుతుంది, మజిల్స్ మంచిది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో పిలాటెస్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కోర్కి ఎప్పుడైనా లేడీస్కి మ్యాక్సిమం కోర్ స్ట్రెంథనింగ్ ఉండాలి. కోర్ స్ట్రెంథనింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మీకు బ్యాక్ స్ట్రెంథనింగ్ వస్తుంది. మెయిన్ లేడీస్కి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. 1 కోరు, 2 బ్యాక్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో కోర్ని మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంచుతామో ఆటోమేటిక్గా బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది. బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా చాలా మంచిది పిలాటెస్ చేసే వాళ్ళు. పిలాటిస్ అనేది అందరూ చేయొచ్చు అంటారా? అది ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? పిలాటెస్కి ఏజ్ లిమిట్ అంటూ లేదు. మ్యాక్సిమం ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా చేయాలనుకునేటప్పుడు యోగా అనేది మన పిలాటెస్ వైపు వెళ్ళినా ఫస్ట్ అడిగే మాట ఏంటి అంటే ఏజ్ ఎంత, హెల్త్ ఇష్యూ ఏంటి. ఫస్ట్ ఎవరినైనా హెల్త్ ఇష్యూస్ కనుక్కున్న తర్వాతే మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం. ఏజ్ లిమిట్ అంటూ లేదు. మనిషి హెల్తీగా ఉండాలి, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని మాత్రం ఇందులోకి చేయించకుండా ఉండడం బెటర్. ఆ హెల్త్ ఇష్యూస్ ఏవి అన్నవి నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఓన్లీ బాడీ ఫ్లెక్సిబిలిటీ, హెల్త్ బాగుంటే కనుక, ఇమ్యూనిటీ స్ట్రెంథనింగ్, మెటబాలిజం రేటు అన్నీ బాగుంటే కనుక డెఫినెట్గా మనం చేయించవచ్చు. దానికి ఈ వ్యాయామం అనేది ట్రైనింగ్ దగ్గరే చేయాలా, లేకపోతే మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అంటారా? ఏదైనా సరే ఒకటి ఏంటంటే మెయిన్ మనం ఒరిజినల్గా చేసాం, యూట్యూబ్లు చూసి చేసాము ఇదంతా కాదు. గురుముఖంగా ఏది చేసినా అది బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రైనడ్ అయ్యాం, నేర్చుకుంటాం. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. ఈ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు సపోజు బాగా హై బీపీ ఉన్నదనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ మేము చేయించాం. వాళ్ళకి అఫ్కోర్స్ ఉండొచ్చు, మాకు చెయ్యాలి, మాకు పొట్ట తగ్గాలి, మాకు ఇది బ్యాక్ పెయిన్ ఉంది, సో నేను ఇది చెయ్యాలి పిలాటెస్ అని అనుకుని వాళ్ళు ఎక్కడైనా కొట్టో ఎవరైనా వినో చేసేస్తే ప్రాబ్లం అవుతుంది. సో అదే ఒక గురుముఖంగా ఒక టీచర్ దగ్గర చేశారనుకోండి, సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, మీ హెల్త్ ఏంటి అని అడిగి వాళ్ళ చేత చేయిస్తాం. కాబట్టి ఏదైనా గురుముఖంగా చేస్తే మంచిది, లేదంటే ఇన్స్ట్రక్షన్ వైజ్ ఇది ఎవరినైనా ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే చేసి అలా మంచిది. కానీ ఒరిజినల్గా చేయడం అంటే అది అంత నాట్ ప్రిఫరబుల్ అన్నమాట. అది ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు ఈ వ్యాయామం చేయడం వల్ల ఎన్ని రోజులకు ఉపశమనం లభిస్తుందంటారు? డెఫినెట్గా ఇవి ఛాలెంజెస్ లాగా పెడతాం. అసలు ఫ్లాట్ టమ్మీ ఛాలెంజ్ అని పెట్టేటప్పుడు 60 days ఛాలెంజ్ పెట్టుకుంటాం.
పెట్టుకుంటే డెఫినెట్గా 40 days ఛాలెంజ్ 60 days ఛాలెంజ్ పెట్టుకుంటే కనుక ఆ ఛాలెంజెస్ ఒక 2 months 3 months 90 days అయితే 3 months అవుతుంది, లేదు 2 months ఛాలెంజ్ పెట్టుకుంటాం, మనం 60 days ఫ్లాట్ టమీ ఛాలెంజ్ అని పెడతాం. పెట్టినప్పుడు ఈ 50 ఎక్సర్సైజ్ కవర్ చేసుకుంటే కనుక వాళ్ళకి బ్యాక్ పెయిన్, నార్మల్ బ్యాక్ పెయిన్, నాట్ డిస్క్ ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా సర్జరీలు అయ్యాయి అలాంటి వాళ్ళు కాదు, నార్మల్ బ్యాక్ పెయిన్ ఉన్నది అనే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, చాలా మంచిది అలా చేయించడం వల్ల. ఇప్పుడు ఎక్కువగా ఈ పిలాటిస్ వ్యాయామం మీద యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని విన్నాం, నిజమే అంటారా? ఎస్ అండి, పిలాటెస్, మ్యాట్ పిలాటెస్, ఈ పిలాటెస్ మీద మాత్రం చాలా ఎక్కువ ఇది ఉన్నది, చేస్తున్నారు. కాకపోతే ఎక్కువ మంది కండక్ట్ చేయటం లేదు, బట్ నేర్చుకుని బయటికి తెచ్చి చేసేవాళ్ళు, ట్రైన్డ్ అయ్యి చేసే వాళ్ళ దగ్గర మాత్రం చేస్తే 100%. ఎందుకంటే నా స్టూడెంట్స్కి నేను ఒక 2-3 years బ్యాక్ నేను ఫస్ట్ పిలాటెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు స్టిల్ కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు జాయిన్ అవుతారు, కానీ పాత వాళ్ళు ఎవ్రీ టైం అది చెయ్యాలనే కోరుకుంటారు. ఎందుకంటే వన్స్ పిలాటెస్ చేసిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా రిజల్ట్ కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ అంటే బాడీని రీఛార్జ్ చేస్తున్నాము అన్నట్టుగా ఎవ్రీ టైం వాళ్ళు చెయ్యాలనే కోరుకుంటారు. మా పిలాటెస్ మాత్రం వన్స్ పిలాటెస్ చేస్తే మాత్రం దాన్ని బ్యూటీ ఫీల్ అవుతారు ఒరిజినల్గా మాత్రం, అండ్ బాడీ షేపు అన్నీ ఫీల్ అవుతారు వాళ్ళు, దాంట్లో మాత్రం రిజల్ట్ ఉంది. మీరు అన్నారు కదా పిలాటిస్ చేయడం వల్ల శరీరంలో చాలా మార్పులు ఉంటాయని, ఎలాంటి మార్పులు తెలుపగలరా? ఫస్ట్ థింగ్ హెల్త్ని పట్టుకుందాం మనం. హెల్త్ని పట్టుకుంటే ఇప్పుడు నార్మల్గా C-section అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో అది నార్మల్ బ్యాక్ పెయిన్, అది ఎవరికైనా ఉంటుంది. అండ్ ఇవాళ రేపు లైఫ్ స్టైల్ని బట్టి IT ఎంప్లాయీస్ ఎవరికైనా కూర్చుని బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. ఇవన్నీ చాలా ఈజీగా మనం క్యూర్ చేసేవచ్చు, దాంతో ఏ ప్రాబ్లం లేదు, డెఫినెట్గా క్యూర్ అవుతుంది. అండ్ బాడీ షేప్ అవనండి, మెయిన్ ఇందులో కోర్కి సంబంధించిన ఆసనాస్ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇవాళ రేపు పొట్ట ఎక్కువగా ఉంది మేడం, మన దగ్గరికి చాలామంది వస్తారు, మ్యామ్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, మ్యామ్ స్టమక్ ఎక్కువగా ఉంది, మాకు స్టమక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పండి అంటే డెఫినెట్గా వాళ్ళకి పిలాటెస్ బాడీ షేప్ మారుతుంది. హిప్స్కి, థైస్కి, నడుంకి అన్నిటికీ సంబంధించినవి మొత్తం బాడీ షేప్నే మనం ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా చేయొచ్చు. అది ఇందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. ఈ పిలాటిస్ అనేది స్పోర్ట్స్ పర్సన్స్కి ఒకలాగా, డాన్సర్స్కి ఒకలాగా, నార్మల్గా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఒకలా ఉంటుంది అంటారా, అందరికి ఒకటిలా ఉంటుంది అంటారా? అందరికీ మ్యాక్సిమం ఒకటే ఉంటుందండి. మనం అలాగేంటి అంటే మనం వాళ్ళ హెల్త్ ఇష్యూ, వాళ్ళ బాడీని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్యాన్సర్లకి అయితే బాగుంటుంది, ఎందుకంటే మనం వాళ్ళకి ఆల్రెడీ డ్యాన్స్లో ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీ షేపు అది వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు వచ్చి లేదు మాకు ఇలా కావాలి అన్న వాళ్ళని బాడీ షేప్ చేయొచ్చు. స్పోర్ట్స్ మెన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చేయించవచ్చు. ఏమి అంటే వాళ్ళకి వేరే చెప్పచ్చు, వీళ్ళకి వేరే చెప్పకూడదు అని అంటే ఓన్లీ అక్కడ మెయిన్ కాన్సెప్ట్ హెల్త్ ఇష్యూనే పట్టుకుంటారు తప్ప వేరేగా ఏమి ఉండదు. వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ ఎలా ఉన్నది అని చెప్పి చూసి మనం డెఫినెట్గా వాళ్ళకి మనం ఎంత కావస్తే అంత బాగా రీచ్ చేయొచ్చు. మహిళల్లో వచ్చే ఈ సాధారణ సమస్యల మీద కూడా ఈ వ్యాయామం చేయడం వల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందంటారా? లైక్ పీరియడ్స్ కావచ్చు, ఇది చాలా మంచి క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు యూత్ అంతా పడుతున్నది ఏంటంటే PCOD, PCOS. ఇవి చాలామంది పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది, పెద్దవాళ్ళ వరకు ఉన్నది. పిలాటెస్ వల్ల PCOD, PCOS చాలా బాగా క్యూర్ అవుతుంది. ఎందుకు క్యూర్ అవుతుందంటే అది స్టమక్ మీదే మనం ప్రెషర్ ఇస్తాం. సో ఇష్యూస్ అన్నీ మనకి అబ్డామినల్ దగ్గర నుంచి కింద వరకు టోటల్ అన్నీ ఉంటాయి మనకి సమస్యలు లేడీస్కి. సో డెఫినెట్గా ఈ పిలాటెస్ చేయడం వల్ల కోర్ మీద ఆ ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్, వాళ్ళకి పీరియడ్స్ నార్మల్ అవుతాయి, డైలీ అవుతాయి. అండ్ PCOD వీళ్ళందరికీ డెఫినెట్గా పిలాటెస్ చాలా బాగా వర్క్ అవుతుంది. మా దగ్గర చాలామందికి పిలాటెస్ చేయించడం వల్ల పీరియడ్స్ రెగ్యులేట్ అయ్యాయి, PCODలు పోయాయి, PCOSలు పోయి చాలామందికి రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది ఈ పిలాటెస్ వల్ల. ఇది డెఫినెట్గా PCOD, PCOS వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఫిర్బీ రెండే కాక ఇంకేం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళని మనం చూసి మాత్రం మనం డిజైన్ చేసుకోవాలి. అది మాత్రం ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్స్ ఇలా వంగకూడదు, లేగకూడదు, ఎక్కువ హెవీ వర్క్ చేయకూడదు అని అంటారు. మరి అలాంటి వాళ్ళకి కూడా ఈ పిలాటెస్ అనేది నో అండి, పిలాటెస్ వైపు మనం ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకెళ్ళక్కర్లేదు. వాళ్ళకి చేసేవి టోటల్ డిఫరెంట్. వాళ్ళు కూర్చోక్కర్లేదు, వాళ్ళు చేసేవన్నీ టోటల్గా ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళు చేయించేటట్టు వాళ్ళు చేయించవచ్చు.
కానీ పిలాటెస్ వైపు ప్రెగ్నెంట్ ఉమెన్స్ని అంత వేరం తీసుకెళ్ళరు. వాళ్ళ యోగా స్టైల్ వేరు. ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్ ఉన్నది అదంతా ప్రెగ్నెంట్ ఉమెన్స్కే చేస్తాం. అందుకే ఇప్పుడు మా దగ్గర సర్వీసెస్ ఎలా ఉంటాయంటే మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మీరు మెచ్యూర్ అయిన ఆడపిల్లని పట్టుకుని మళ్ళీ 60 years వరకు వాళ్ళ మధ్యలో ఏంటేంటి జర్నీ ఉంది, ఎప్పుడు పనికొస్తాయి, మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్సా, మ్యారేజ్ ముందు ఏమైనా ప్రాబ్లమ్సా, అండ్ పీరియడ్ ప్రాబ్లమ్సా, ఇవాళ రేపు పీసీఓడీలు పీసీఓఎస్లు అయిన తర్వాత ఇన్ఫెర్టిలిటీలు వస్తున్నాయి, చాలామంది హాస్పిటల్కి వెళ్తున్నారు. సో అక్కడ కూడా మా దగ్గర బాగా చాలామందికి కన్సీవ్ అవ్వకపోతే డాక్టర్స్ యోగా చేయండి అంటే మా దగ్గరికి వస్తే ఎంతోమందిని నేను వాళ్ళు ప్రెగ్నెన్సీతోనే వితిన్ 6 months ఆర్ 3 monthsలో వాళ్ళు చక్కగా మ్యామ్ మేము ప్రెగ్నెన్సీ వచ్చింది మ్యామ్ అని చెప్పుకుని వెళ్ళే మంది చాలామంది ఉన్నారు. సో ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 60 years వరకు వాళ్ళ జర్నీ అంతా టోటల్ అంతా యోగా చేసుకోవచ్చు. ప్రీనాటల్, పోస్ట్ నాటల్, పిలాటెస్, వాళ్ళకి పొట్ట తగ్గాలంటే ఇది, పొట్ట వచ్చిన తర్వాత అది, పొట్ట రాకముందు ఇది, మొత్తం టోటల్ జర్నీ అంతా చేయించవచ్చు అనమాట. అన్నీ ఉన్నాయి. బట్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే నాట్ సజెస్టబుల్ పిలాటెస్. ఇక మీ విషయానికి వస్తే మీ నేటివ్ ప్లేస్ అండి? మాది ఆంధ్ర అండి, శ్రీకాకుళం మాది నేటివ్ ప్లేస్. ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చదివాను అక్కడేను. మా ఫాదర్ అక్కడేను టీచరు, రిటైర్డ్ టీచరు. అండ్ మా చిన్నాన్నలు మొత్తం అందరూ టీచర్స్ అనమాట. సో టీచర్ ప్రొఫెషన్ అంటే నాకు యాక్చువల్గా చాలా రెస్పెక్టు, ఇష్టం కూడా. సో అలాగా జర్నీ స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ యోగా ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు కూడా నేను పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, కీసర బ్రాంచ్, అందులో ఫుల్ టైం యోగా టీచర్గా చేస్తున్నాను. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కండక్ట్ చేస్తూనే ఉంటాను కంటిన్యూగా. అన్ని రకాల ఏజ్ల వాళ్ళకి కిడ్స్ యోగా అన్నీ కండక్ట్ చేస్తూనే ఉంటాను. మీ యోగా ఇన్స్టిట్యూట్ నేమ్ అండి? సాయి పతంజలి యోగా సెంటర్ అండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు క్లాసెస్ ఇవ్వడం, యోగా క్లాసెస్? 7 years అయిందండి. ఎగ్జాక్ట్గా 7 years బట్టి క్లాసెస్ కండక్ట్. ఫస్ట్ ఫిజికల్ క్లాసులు చెప్పేవారు. చెప్పిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా దగ్గర నుంచి ఆన్లైన్ స్టార్ట్ చేసాం. ఒక 3 years వరకు ఆన్లైన్ వచ్చింది. తర్వాత ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు ఆఫ్లైన్కి వస్తున్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 సర్వీసెస్ ఇప్పుడు మా దగ్గర కంటిన్యూగా బ్యాచెస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ బ్యాచెస్ రన్ అవుతున్నాయండి. నార్మల్గా ఒక మహిళ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా కుటుంబ సహకారం చాలా ఇంపార్టెంట్ అంటారు. మరి మీ వైపు నుంచి ఎలా ఉందండి కుటుంబ సహకారం? డెఫినెట్గా మా ఇంట్లో సపోర్ట్ నాకు చాలా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ అవనండి, మా పిల్లల సపోర్ట్ అవ్వండి. నాకు 2 పిల్లలు. బాబు కెనడాలో ఉన్నాడు, ఎంఎస్ చేస్తున్నాడు. పాప ఇక్కడ ఉన్నది, ఇంటర్ అయిపోయింది. వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ అమ్మ నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు. ఈవెందో మా సిస్టర్స్ అందరూ నా దగ్గరే యోగా చేశారు. మా మరదలు అందరూ నా దగ్గరే యోగా చేశారు. మా పెద్దక్క అయితే నా దగ్గర యోగా చేసి 10 kgs వెయిట్ లాస్ అయింది. అంత బాగా చేస్తారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది. మెయిన్ ఇంట్లో మా హస్బెండ్, మా పిల్లలు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి కొంచెంగా బయటికి రావడం అంటూ జరుగుతున్నారు. ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది విద్యను నేర్చుకున్నారు? చాలామంది అండి. మనకి ఒక్కొక్కసారి బ్యాచ్లు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక 2-3 years తర్వాత అబ్జర్వ్ చేసుకుంటే 70-80 అలాగా. అంటే పాత వాళ్ళు వెళ్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. కంటిన్యూగా రన్ అవుతుంటుంది. ఇది ఒక సైకిల్. అందులో ఇంకా పాత వాళ్ళ దగ్గరికి వస్తే ఒక 8 మంది 10 మంది అయితే నా దగ్గర 4 years బట్టి కంటిన్యూగా రన్ అవుతున్న వాళ్ళు, ఇంకా స్టిల్ కంటిన్యూ చేసేవాళ్ళు, వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళు మంచి స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ 60 మంది 70 మంది కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వెళ్తుంటారు. ఇది టీచర్ సైకిలే ఇది. స్టూడెంట్స్ వెళ్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. కాబట్టి చాలామందికి చెప్పాము. మంచి రిజల్ట్తోనే మ్యాక్సిమం బాగుంటుంది మాకు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మీ దగ్గరికి రావడం వల్ల, ఇలా యోగా చేయడం వల్ల మాకు ఈ ప్రయోజనం కలిగింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకు బాగా సంతృప్తినిచ్చిన సంఘటన గురించి కూడా చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ జరిగింది. అన్ని నార్మల్గా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మెయిన్ ఎక్కడంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇన్ కేస్ కన్సీవ్ ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. చాలామంది, ఒక 7 నుంచి 8 మంది వరకు యోగా చేయమ్మా నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి, నేను ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వితిన్ 2-3 monthsలో వాళ్ళు కన్సీవ్ అయ్యి వెంటనే వాళ్ళకి మాకు ప్రెగ్నెంట్ జస్ట్ 3 months 4 months చేసేవారు. 5th month నాకు రిజల్ట్ వచ్చేసేది, చెప్పేవారు మ్యామ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది. ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మన దగ్గర చాలామంది. అలా వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు మన దగ్గర. ఆ న్యూస్ వింటే మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్లు కూడా
చాలామంది వెయిట్ లాస్ అయ్యాం మేము చాలా హ్యాపీగా ఉన్నదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ పిలాటెస్ రన్ చేసినప్పుడు ఫ్లాట్ టమ్మీ కోసం వచ్చి వాళ్ళ ఫ్లాట్ టమ్మీ అయ్యి వాళ్ళు ఎంతో బాగా చాలా మా పట్టు తీసింది మేడం అని వాళ్ళు చాలా చక్కగా చెప్తే మేము మళ్ళీ మళ్ళీ చేస్తాం మేడం అని చెప్పి అది మళ్ళీ అడిగి చేయించుకుని ఆ రిజల్ట్ అవి చాలా ఉన్నాయి, చాలా చేసాము. ఆ ఫీలింగ్ చాలా మంచి ఫీలింగ్, అదైతే నేను అన్ని విధాలా అనుభవించాను. మీరు యోగాకి చేసిన సేవకు గాను మీకు వచ్చిన పురస్కారాల గురించి కూడా తెలియజేస్తారా? అసలు ఫస్ట్ నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచే నేను ఫస్ట్ భాష్యంలో ఒక ఈవెంట్ చేశాను. అప్పుడు ఆ మేడం కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ చాలా స్కూల్లో ఈవెంట్స్ చేశాను. స్టిల్ కంటిన్యూ. ఇప్పుడు యోగా డే వచ్చిందంటే బోల్డ్ ఈవెంట్స్ చేస్తున్నాం. రీసెంట్గా మంచిగా ఏంటంటే ఇప్పుడు పల్లవి కేసరి బ్రాంచ్లో 5 స్టార్ టీచింగ్ స్కిల్స్ అవార్డు ఇచ్చారు వాళ్ళు, ఆడిట్లోను గట్రాను. అండ్ టీచింగ్ పిల్లలకి చెప్పేటప్పుడు 5 స్టార్ టీచర్ కింద అవార్డ్స్ అవి మెన్షన్ చేసి ఇచ్చారు వాళ్ళు. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అవన్నీ. అసలు మీకు యోగా వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? యాక్చువల్గా నేను యోగాకి రావడానికి కారణం నా హెల్త్ ఇష్యూ. 7 ఇయర్స్ బ్యాక్ అవనండి, 8 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఇలాగే కొంచెం ఎలర్జీ లాగా ఉండేది నోస్టల్ నుంచి, సైనస్ ఎలర్జీ లాగా ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకునేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కొంచెం బాగా ఎలర్జీ ఉన్నది కదమ్మా, యోగా చేస్తే బెటర్ కదా అని ఆయన బ్రీత్ తీసుకున్నప్పుడు అన్నారు. సో అలాగా నేను సరే అని చూస్తూ ఉంటే మా పక్క ఆవిడ ఇలాగే చెప్పింది, రండి దుర్గ గారు యోగా చేస్తే అన్నీ పోతే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నారు. సరే అని అప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ అది అలాగా రన్ అయ్యి ఫస్ట్ అసలు నాకే సైనస్ కాదు కదా, ఏమీ లేకుండా హ్యాపీగా హెల్త్ ఇష్యూస్ లేకుండా హాయిగా జర్నీ అలా హెల్తీగా సాగిస్తున్నాం అన్నమాట. అది మీ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రకాల విద్యలు నేర్పిస్తారు? అన్నీనండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే బీపీ, షుగర్, థైరాయిడ్స్ రకరకాలు ఉంటాయి. వాళ్ళకి థెరపటిక్ యోగా, వాళ్ళకి ఏం చెప్పాలో అవే చెప్తాం. అదంతా సిస్టమ్ వేరు. ఇప్పుడు హై బీపీ వాళ్ళని తీసుకొచ్చి సూర్య నమస్కారాలు చేయించేసి ఫాస్ట్గా కార్డియోలు ఇవన్నీ చేయించకూడదు. సో వాళ్ళదంతా ప్యాటర్న్ అంతా వేరు. సో వాళ్ళకి ఏం చేయించాలో అవే చేయిస్తాం. కిడ్స్కి ఏం చేయించాలో అవే చేస్తారు. ప్రీనాటల్ ఏంటి అది చేస్తాం, పోస్ట్ నాటల్ ఏంటి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్రెగ్నెన్సీ, నార్మల్ యోగా, పిలాటెస్ అన్ని ఆల్ సర్వీస్ ఉన్నాయి. ముద్రా థెరపీస్, ముద్రాస్ ఎవరికైతే ముద్ర కావాలి, ఈ డిసీజ్ ఉన్నది, ఇది ఆర్థరైటిస్, ఈ ముద్ర అన్నట్టుగా ఒక్కొక్కటి చెప్తూ పెడతాం. ఇప్పుడు సంధి ముద్ర ఉంది, అది పెట్టారంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా మట్టుకి రిలీఫ్ అవుతాయి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాళ్ళకి పెడితే చాలా మంచిది. బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఇది చేయించకూడదు, ఇది చేయించాలి అన్నట్టుగా ఆల్ టైప్స్ ఆఫ్ యోగా మేము సర్వీసెస్ చేస్తాం. చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు మేము ఏదో చేసేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని, కానీ చివరికి మేమేం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? అది ఫస్ట్ ఏంటంటే ఉంటుంది, అది లేడీస్కి ఎవరికైనా ఆ మైండ్ సెట్ ఒక్కొక్క స్టేజ్లో అలా అయిపోతాం. బట్ నేను మళ్ళీ యోగాలోకి గురించే మాట్లాడుతున్నాను. అందులోకే వచ్చి క్యూర్ ఎలా అన్నానంటే, ఇప్పుడు వాళ్ళు అలా ఫీల్ అయ్యేవాళ్ళు ఒక్కసారి మనం మళ్ళీ ఏ మెడిటేషన్లో కానీ, ఓ ముద్ర కానీ, ఓ ప్రాణాయామం కానీ వాళ్ళకి చెప్పి ఒక్క 10 మినిట్స్ కానీ వాళ్ళు ఎక్కడికైనా కూర్చోగలిగితే, ఇప్పుడు అలాంటి వాళ్ళని ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను నేర్స్తున్న వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు యోగా చెయ్యి అంటే వాళ్ళు చెయ్యరు. బట్ క్యూర్ అయితే మీరు మళ్ళీ అక్కడి నుంచే దొరుకుతుంది. మైండ్ సెట్ మారుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు దాన్ని దేన్నైనా మనం తట్టుకోగలం అనే శక్తి ఇచ్చేది మళ్ళీ అక్కడే మనకు వస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను చేయగలను అని. లేదు ఎప్పుడు అలాగే ఉండిపోయి నేను చెయ్యలేను అనుకునే వాళ్ళు మళ్ళీ మెడిటేషన్లోను వాటిల్లోనూ పంపిస్తే వాళ్ళ మైండ్ బాడీ అన్నీ, అందుకే యోగా మైండ్ బాడీ సోల్ అన్నిటికీ సంబంధించినవి చేయిస్తారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ టోటల్ మరి వాళ్ళు కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఇప్పుడు యోగా చేసే వాళ్ళు ఏమన్నా స్పెషల్గా డైట్ ఫాలో అవ్వాలంటారా? డైట్ అంటే జనరల్గా ఏమనుకుంటారంటే మన వాళ్ళు డైట్ చెప్పగానే తిండి మానేయడం అనుకుంటారు. కాదు, డైట్ అంటే తిండి మానేయడం కాదు, హెల్తీ డైట్. కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. తీసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే రకంగా ఉంటుంది, జాబ్ అవనివ్వండి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో ఆ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫుడ్ ఇవి అటు ఇటు అవుతాయి. దానివల్ల వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళకి ఇష్టపడి మన దగ్గరికి వచ్చి డైట్ కావాలండి అనేటప్పుడు మనం చక్కగా
వాళ్ళకి మార్నింగ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ డ్రింక్ ఒకటి ఉంటుంది, డైజెషన్కి అన్నిటికీ మంచిది. జీరా డ్రింక్ ఉంటుంది, నైట్ సోప్ చేస్తాం, మార్నింగ్ తాగే చిన్న చిన్నవి అన్నీ ఇంట్లోవే, ఏమీ పెద్దగా మనం బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. యోగా అయినా ఆయుర్వేద అయినా జీరా వాటర్ మనం సోప్ చేసుకుని మార్నింగ్ తాగామనుకోండి, అది వెయిట్ లాస్, డైజెషన్ అన్నిటికీ మంచిది. అది ఒకటి తాగొచ్చు. అండ్ ఏం లేదు, జస్ట్ 8:30 బ్రేక్ఫాస్ట్ అప్పుడు మనం జొన్న మాల్ట్, రాగి మాల్ట్ ఏదో తీసుకోవచ్చు. అండ్ మధ్యాహ్నం కూడా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అవన్నీ తీసుకోవచ్చు. నైట్ మళ్ళీ ఫ్రూట్స్ అవి తీసుకున్న, అలా అయినా మంచిగా డైట్ మెయింటైన్ చేసుకుంటూ న్యాచురల్గా వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. ఏది మానేయక్కర్లేదు. మధ్యాహ్నం లంచ్లో అన్నీ వాళ్ళు ఏం తినాలనుకుంటే అన్నీ తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ మహిళలకి ఒక టిప్ ఏంటంటే, జనరల్గా ఇవాళ రేపు డి విటమిన్, B12 అనేటువంటిది ప్రతి వాళ్ళలోనూ వచ్చే నా కామన్ ప్రాబ్లం. ఎక్కడికైనా డాక్టర్స్ ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ఇంజెక్షన్స్, మందులు ఏవో ఇస్తారు, దానివల్ల పెంపుతుంది, ప్రాబ్లం లేదు. బట్ మన చేతిలో ఉండి మనం కిచెన్లో చేసుకోవాల్సిందే ఆడవాళ్ళు డైలీ. మామూలుగా ఏం లేదు, చక్కగా ఇప్పుడు సొంటి పౌడర్ అంటారు, డ్రై జింజర్ పౌడర్, ధనియాలు, ఈ రెండు జస్ట్ ఫ్రై చేసేయండి. చక్కగా ఇంత పౌడర్ గ్లాస్ బాటిల్లో పెట్టుకోండి. మజ్జిగ బాగా నైట్ శుభ్రంగా తిప్పేయండి. అందులో ఈ పౌడర్ ఒక 2 స్పూన్స్ ఎంతో వేసేయండి. వేసేసి నైట్ చక్కగా మూత పెట్టేయండి. మార్నింగ్ వేసిన తర్వాత అందులో ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయినా పోసేయండి, మీ ఇష్టం. అది కనుక తాగితే B12 న్యాచురల్గా మనకి ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ టిప్ నిజంగా చెప్పాలంటే. అందులో సమ్మర్లోని ఇవన్నీ చేసేటప్పుడు చాలా మంచిది. ఇన్ కేసు సొంటి మనకి హీట్ చేస్తుంది, మజ్జిగ ఉంది కదా చలవ చేయడానికి, అందుకే ఆ రెండింటిని మిక్స్ చేస్తాం అనమాట. దానివల్ల మనకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావు. ఇది వెరీ గుడ్ హెల్త్ డ్రింక్. B12కి సంబంధించి ఇది చాలా మంచి డ్రింక్. మీరేమో డైట్స్ చేస్తే మంచిదని అంటున్నారు. చాలామంది ఏంటంటే సరిగ్గా వ్యాయామం చేయరు, అసలు పట్టించుకోరు, అంతేకాకుండా ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. మరి వారికి మీరు ఇచ్చేసారా? అదే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ మారాలండి. వాళ్ళు మారి, అదే మేము హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడైనా వాళ్ళు కొంచెం రియలైజేషన్ లాగా రావాలి. లేదు మనం ఇది చేద్దాము, తగ్గుదాము, ఒక వ్యాయామం పెట్టుకుందాం. ఇవాళ రేపు ఏదో 40, ఒకప్పుడు 40 దాటితే వ్యాయామం చేయాలేమో, అలా ఏం లేదు. ఇప్పుడు 10 years నుంచి మనకి 60-70 వరకు మనకు అన్ని డిసీజెస్ మనం చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలు ఎందుకు, మా స్కూల్లోనే పిల్లలకి 4th క్లాస్ పిల్లలకి కూడా థైరాయిడ్ ఉన్నది. సో ఇవాళ రేపు డిసీజెస్కిను హెల్త్ ఇష్యూస్కి ఏజ్తో సంబంధం లేదండి, అవి వస్తూనే ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే కొంచెం మైండ్ సెట్ లాగా మార్చుకుని, ఏం లేదు నేను నా బాడీకి ఒక ఎక్సర్సైజ్ పెట్టుకుంటాను అని ఒక 60 minutes కనుక, 40 minutes, 60 minutes ఎక్కువ లైఫ్ స్టైల్కి, ఒక 40 minutes కనుక మీరు కూర్చోగలిగితే డెఫినెట్గా మీరు వ్యాయామం చేస్తూ హెల్దీ డైట్ అంటే తిండి మానేవద్దు. మళ్ళీ నేను చెప్తున్నది ఏంటంటే, డైట్ అనగానే ఏమనుకుంటారంటే తిండి మానేయాలి, వద్దు. చక్కగా ఫ్రూట్స్ తినండి, అన్నీ తినండి, టైమ్లీ తినండి. మాకు అవ్వట్లేదు, మా లైఫ్ స్టైల్ వేరు, మాకు అవ్వదు అనుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ అది మార్చుకుని అందులోంచి వచ్చి ఒక 40 minutes నేను కూర్చుని సూర్య నమస్కారాలు చేస్తాను. ఎక్సర్సైజ్ మెయిన్ సూర్య నమస్కారాలు. అంతకు మించిన బెనిఫిట్స్, వెయిట్ లాస్, అంత మంచి స్ట్రెంగ్త్, అంత మంచి ఇమ్యూనిటీ ఇంకోటి లేదు. సూర్య నమస్కారాలకు మించింది ఇంకోటి లేదు. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా సూర్య నమస్కారాలు. అయితే ఫస్ట్ రోజు రాగానే మేము మీ చేత 50 సూర్య నమస్కారాలు చేయించాం మేము. బట్ ఫస్ట్ రోజు 4 చేయండి, సెకండ్ రోజు 5 చేయండి, అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మనం ఎక్సర్సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి. వన్స్ ఎక్సర్సైజ్ పెంచుకుంటూ వెళ్ళామా, మీకు తిండి మీద అసలు ఏం అనిపించదు. అయ్యో నేను తిండి మానేస్తున్నానని, కానీ ఆ వే ఆఫ్ థింకింగే మీకు ఉండదు, అది పోతుంది మీకు డెఫినెట్గా. పోయి మీ లైఫ్ స్టైల్ ఒక్కసారి తగ్గడం, మన బాడీ షేపు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే మీరు చూడండి, బయటికి వెళ్ళారనుకోండి, అఫ్కోర్స్ మీరు మాకు చాలామంది చెప్తారు, మ్యామ్ మేము వెయిట్ తగ్గలేదు మ్యామ్, నో ప్రాబ్లం. బట్ వాళ్ళు బయటికి వెళ్తారు. బయటికి వెళ్తే మాత్రం వాళ్ళని ఏం చేస్తున్నావు, నీ బాడీ మారింది, డైటింగ్ చేస్తున్నావా, తగ్గేవేంటి అని అడుగుతారు వాళ్ళు. బట్ వీళ్ళు ఏమంటారు, మ్యామ్ వెయిట్ తగ్గలేదు. బట్ ఫస్ట్ యోగా స్టార్ట్ చేసి సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయగానే బాడీ షేప్ మారిపోతుంది. ఫస్ట్ రిజల్ట్ మీకు అక్కడే కనిపిస్తుంది. బట్టలు చేయను మేడం ఏదో ఒకటి చెప్తారు. అక్కడి నుంచి ఇంకా బాడీ షేప్ మారిన తర్వాత మీరు వెయిట్ లాస్ల వైపు వెళ్ళండి. ఫస్ట్ కూర్చుని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత డెఫినెట్గా రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. డైట్ అంటే ఏం వర్రీ అవ్వద్దు, డైట్ మానేయడం కాదు. ఎగ్జాక్ట్గా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకుంటూ వెళ్ళారంటే దాన్ని డైట్ అనరు, పర్ఫెక్ట్ ఫుడ్ అంటారు. న్యాచురల్ ఫుడ్ టైంకి తీసుకోవడం అంటారు. అంతేకాని డైట్ అంటే తిండి మానేయడం కాదు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నా
లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలన్నా వ్యాయామం అంటున్నారు కదా, మరి అన్నిటికీ ఒకటే రకమైన వ్యాయామం ఉంటుందంటారా, డిఫరెన్స్ ఉంటాయంటారా? లేదండి, డిఫరెన్స్ ఉంటుంది. అదే నేను మీకు మళ్ళీ ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ కూడా నాకు కాల్ వచ్చింది, రేపు మార్నింగ్ వస్తామన్నారు. ఆవిడ యాక్చువల్గా హై బీపీ, ఆవిడకి ఆస్తమా, హై బీపీ, థైరాయిడ్ 3 ఉన్నాయి. ఆయన కాల్ చేశారు, ఏం చేయిస్తారు మేడం ఎలాగా అంటే, రేపు మార్నింగ్ తీసుకురండి, దాన్ని బట్టి చేయిస్తాను. ఇప్పుడు హై బీపీ వాళ్ళని కూర్చోపెట్టి, డెఫినెట్గా ఆస్తమా వాళ్ళని కూర్చోపెట్టి, హార్ట్ మీద ప్రెషర్ అయ్యే వాళ్ళని కార్డియోలు చేసేయండి, 50 సూర్య నమస్కారాలు చేసింది, 10 సూర్య నమస్కారాలు, నో, మేము అలా చెప్పాం. అసలు వాళ్ళకి చాలా స్లోగా మ్యాట్ మీద కూర్చోపెట్టి, వాళ్ళకి ఏ ముద్ర చెప్తే వాళ్ళకి కరెక్ట్గా కంట్రోల్ అవుతుంది, హార్ట్ బీట్ వాళ్ళకి ఎలా ఉంటుంది, బీపీ ఎలా ఉంటుంది, ఆస్తమా ముద్ర ఏంటి, అది ఎలా చెప్తే బాగుంటుంది, వాళ్ళకి ఆస్తమా ముద్ర చెప్తాం. కూర్చోపెట్టి 10 మినిట్స్ చేయిస్తాం. ఫస్ట్ వాళ్ళ మైండ్, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ హై బీపీ, దీనివల్ల వాళ్ళు చాలా దీనిగా ఉంటారు. మళ్ళీ అక్కడ కూర్చోపెట్టి ఇష్టం వచ్చి చేస్తే వాళ్ళు పట్టదు. సో హై బీపీ వాళ్ళకి వేరేగా చేయించవచ్చు, ఆస్తమా వాళ్ళకి వేరేగా చేయించవచ్చు, అండ్ లో బీపీ ఉన్నది వాళ్ళకి వేరేగా చేయించవచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇది మనం మెయిన్ నేను మీకు మళ్ళీ చెప్తున్నది అంటే, ఫస్ట్ ఎవరైనా రాగానే మీ హెల్త్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరినైనా అడగాలి మనం, అడిగి వాళ్ళకి వాళ్ళ బాడీకి, వాళ్ళ హెల్త్కి సంబంధించి ఏం కావాలో అవే మనం చేయించాలి. చేస్తే డెఫినెట్గా వాళ్ళు, ఇప్పుడు పుట్టుకతో వచ్చినవన్నీ మనం తీసిలేం. యోగా టీచర్స్ డాక్టర్స్ కారు, మళ్ళీ మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు, మా అశోక్ సార్ చెప్తున్నారు, యోగా టీచర్స్ డాక్టర్లు కారు, బట్ మేము హెల్ప్ అయితే చేస్తాం డెఫినెట్గా. ఎలాగ హెల్ప్ చేస్తాం, ఇప్పుడు పూర్తిగా షుగరు, థైరాయిడ్ వచ్చిన తర్వాత పూర్తిగా కంట్రోల్ చేసి పోదది, బట్ దాన్ని మేము లెవెల్లో ఉంచుతాం, పెంచాము, తగ్గించడానికే చూస్తాం. థైరాయిడ్ వాడు 75 mg వేసుకుంటున్నాడు మాత్రం అంటే 25 mgకి మేము తేగలం. అది డెఫినెట్గా మీకు అది యోగాలో క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, మేము చేస్తాము. కాబట్టి అన్ని డిసీజెస్కి అందరికీ ఒకటే మాత్రం పెట్టాం, డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్ లెవెల్లో చేసుకుంటూ వెళ్తాం. అదే హెల్దీ పీపుల్ వస్తారు మా దగ్గరికి, వచ్చి అడుగుతారు, మ్యామ్ నాకు వెయిట్ లాస్ కావాలి, మ్యామ్ నాకు ఫ్లాట్ అమ్మి, మ్యామ్ నాకు బెల్లీ ఫ్యాట్. ఓకే, ఫస్ట్ ఏంటి, థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఆస్తమా, ఏమీ లేదు, నో ప్రాబ్లం. 3 months 6 months మీరు ఇది చేయండి, డైట్ తీసుకుంటారా తీసుకోండి, టైంలో తినండి, డెఫినెట్గా మీకు వెయిట్ లాస్ చేస్తాం. ఈజీగా మనం 10 kgs వెయిట్ లాస్ 3 months పట్టుకున్నామంటే ఈజీగా 10 kgs వెయిట్ లాస్ చేయొచ్చు. మనం చాలామంది యోగా అంటేనే కొట్టి పడేస్తూ ఉంటారు, ఏంటి యోగా, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సరే, వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా పౌడర్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, మిల్క్లో కలుపుకొని తాగేస్తే అయిపోతుంది అని అనుకుంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ఇది వాళ్ళు ఫస్ట్, నేను మళ్ళీ చెప్తున్నది అదే, ఫస్ట్ ఇది మారాలి, ఇది మారితే ఇదంతా మారుతుంది. సో ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఒక మాత్ర వేసేసుకుంటే క్యూర్ అయిపోతుంది కదా, అక్కడ 40 నిమిషాలు 60 నిమిషాలు ఎందుకు కూర్చోండి, టైం వేస్ట్, మాకు టైం లేదండి. అసలు ఈ మాట నేను ఎంతోమంది దగ్గర వింటానండి, మాకు టైం లేదు మేడం, యోగా చేస్తే బాగుంటుంది కానీ మాకు టైం లేదు మేడం. ఇది నేను చాలా దగ్గర విని అలసిపోయాను. సో బట్ కొంచెం మార్చుకొని ఒక 40 minutes అక్కడ కూర్చుంటే వాళ్ళకి మనం ఏదైనా క్యూర్ చేసుకుంటే, యోగా అంటే ఒకప్పుడు ఇంకేదో అనిపించేది, అలాగ చాలా చిన్నగా చూసేవారని, కానీ మ్యాక్సిమం ఇప్పుడైతే మాత్రం బాగా యోగా బయటకు వచ్చింది, ఇంకా వస్తుంది. మా గురువుగారు చెప్పినట్టు ఇంకొక 10 సంవత్సరాలు యోగా టీచర్లు కాళ్ళ మీద కాళ్ళు వేసి బతకచ్చామా అనేవారు మా గురువుగారు ఎప్పుడు మాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు. అలాగేంటంటే యోగా ఎప్పుడు దాని స్టేజ్ అదిలోనే ఉంటుంది, దాని లెవెల్ ఎప్పుడు తగ్గదు, అంతే. అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది, అది వాళ్ళు ఫీల్ అయ్యే దాంట్లో ఉంటుంది, అంతే. అది డిఫరెంట్ మైండ్ సెట్ బట్టి వస్తుంది, అంతేకాని అది ఇది లేదు. ఈ మధ్యకాలంలో జాబ్ వల్ల కావచ్చు, వాళ్ళ స్టడీస్ వల్ల కావచ్చు, చాలామంది స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఈ యోగా వల్ల రిలీఫ్ అవ్వచ్చు అంటారా? అవుతుందండి, ఇది చాలా క్యూర్ చేసే విషయం ఈ యోగాలో. ఎందుకంటే మెడిటేషన్, అంతకు మించింది మరొకటి లేదు. బట్ వాడి మైండ్ సెట్ అలా ఉంటే వాడిని కూర్చోపెట్టడమే మహా కష్టం, వాడి స్ట్రెస్ అంత లెవెల్లో అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూర్చోరు అని అనుకుంటాం మనం. బట్ వన్స్ మనం కంటూ స్టార్ట్ చేస్తే మెడిటేషన్ కూర్చోపెట్టి మనం మెడిటేషన్ చేయించే అంటే కనుక డెఫినెట్గా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ దీనికి చాలా మంచిది, చాలా మంచి క్యూరు యోగాలో ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అని మీరు చెప్పినట్టు సూసైడ్ వరకు వెళ్తున్న మైండ్ సెట్లు ఉన్నాయి, అవన్నిటికీ డెఫినెట్గా మనం మెడిటేషన్ చేయించి క్యూర్ చేయొచ్చు.
బట్ ఫస్ట్ వాళ్ళ కండిషన్ ఎలా ఉన్నది, వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడి వాడి లెవెలు ఏ కండిషన్లో వాడు ఉన్నాడు అన్నది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గరకు ఒక స్ట్రెస్ పేషెంట్ వస్తున్నది. ఆ అమ్మాయికి ఆర్థరైటిస్ అన్నీ ఉన్నాయి, బట్ ఆల్సో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉన్నది. ఆ అమ్మాయికి వచ్చింది ఒక 2 days ఆ అమ్మాయికి డెమో ఇచ్చాను నేను. ఇంకా అక్కడి నుంచి 10 to 15 days ఆ అమ్మాయి చాలా బాగా మెడిటేషన్ చెప్పిన, ప్రాణాయామం చెప్పి చేయిస్తే అమ్మాయి చాలా బాగా క్యూర్ అయ్యి లేచి సూర్య నమస్కారాలు చేసే స్టేజ్కి వచ్చేసింది ఆ అమ్మాయి. అంత బాగా తయారైంది ఆ అమ్మాయి. సో ఇది నేనైతే ఈ స్ట్రెస్ మేనేజ్మెంటు, యాంగ్జైటీ పేషెంట్స్ వీళ్ళందరికీ అయితే మాత్రం యోగాలో మనం మెడిటేషన్ వీటి వల్ల చెప్పి మనం బాగా క్యూర్ చేయొచ్చు. చాలామంది నేను ఈ రీసెంట్గా మొన్న లాస్ట్ మంత్ జాయిన్ అయింది అమ్మాయి. 10 days, ఓన్లీ 10 days మెడిటేషన్ చెప్పాను, కూర్చోపెట్టాను. అమ్మాయి కింద కూర్చోలేదంటే కనుక అమ్మాయిని కుర్చీలో కూర్చోపెట్టి నేను సూర్య నమస్కారాలు చేయించాను. అమ్మాయి చాలా బాగా క్యూర్ అయ్యి చక్కగా రోజు యోగాకి వచ్చి చేసుకుని వెళ్తుంది. అమ్మాయి మైండ్ సెట్, అమ్మాయికి స్ట్రెస్ చాలా ఉన్నది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటికి మెడిటేషన్, యోగా చాలా బాగా మనం క్యూర్ చేయించవచ్చు మెడిటేషన్ ద్వారా. ఇప్పట్లో చిన్న పెద్ద అని లేకోకుండా చాలామందికి హై బీపీ, లో బీపీ వస్తూ ఉంటుంది. దాన్ని మెడిసిన్స్తో కూడా కంట్రోల్ చేయలేమని చెప్తూ ఉంటారు చాలామంది. సో ఈ యోగాతో కంట్రోల్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా. ఇప్పుడు ఈవెంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇవాళ రేపు డాక్టర్స్ చెప్తున్నారు మీకు డైరెక్ట్గా యోగా చేయమ్మా ఒకటే. ఏ డాక్టర్ కూడా యోగా చేయొద్దు అని ఎవ్వరూ చెప్పట్లేదు. అందరూ చెప్పే సజెషన్ ఇదే, యోగా చేయండి అనమాట. హై బీపీ ఇవన్నీ ఉన్న వాళ్ళని డెఫినెట్గా మనం కూర్చోపెట్టి వాళ్ళకి ఏం చేయించాలో చేయించి చెప్తున్నాం కదా. మళ్ళీ హెల్త్ ఇష్యూ, ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ, హై బీపీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మేము సూర్య నమస్కారాలు పాడని చేయించము. వాళ్ళని కూర్చోపెట్టి చాలా స్లోగా జస్ట్ వార్మప్స్ చేయించి ముద్రాస్ చెప్పి ప్రాణాయామాసు, కూల్ ప్రాణాయామాసు. ఇప్పుడు నాడీ శోధన ఉంది. ఒక్క నాడీ శోధన ప్రాణాయామం వల్ల బాడీలో 72 లక్షల నరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక్క ప్రాణాయామం చాలు. కూల్ ప్రాణాయామం. భ్రామరి ఉంది, బ్రెయిన్కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది, వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. భ్రామరి ప్రాణాయామం. నిద్ర పట్టని వాళ్ళు కూడా కూర్చుని రాత్రిపూట భ్రామరి ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళకి చెప్పి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించి డెఫినెట్గా క్యూర్ అవుతుంది. క్యూర్ మీన్స్ అదే మాత్రం వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్ని మాత్రం మనం డెఫినెట్గా తగ్గించే ఛాన్సెస్ థైరాయిడ్, హై బీపీ ఇవన్నిటికీ ఉన్నాయి. ఆ పని మనం యోగా ద్వారా చేయొచ్చు. ఇప్పుడు మీ సలహాల కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అండి? అదే నా నెంబర్ ఉన్నది కిందన, డెఫినెట్గా కాల్ చేయండి. కాల్ చేసి కాంటాక్ట్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టినా కాంటాక్ట్ చేసినా డెఫినెట్గా ఏమైనా సలహాలు, టిప్స్, హెల్త్ టిప్స్, డైటిషియన్ కోర్స్ కూడా చేశాను, డైట్స్ కూడా ఇస్తాను మా వాళ్ళందరికీను. సో అవి ఇవి ఏం కావాలన్నా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. 8179523021 దిస్ ఈజ్ మై నెంబర్. కాంటాక్ట్ చేయొచ్చు. ఈ పిలాటిస్ వ్యాయామం గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అందరికీ. మీరు మీ జీవితంలో ఇలాగే యోగా నేర్పిస్తూ ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా వనితా టీవీ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన వనితా టీవీ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.